నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి, భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. గురువుగారు, అసలు భక్తి అంటే ఏమిటి? మనం ఆచరించే విధానం అంటే బహుదేవతారాధన మంచిదా లేకపోతే ఏకదేవతారాధన మంచిదా? మనసు నిలిస్తే ఏకదేవతారాధనే మంచిదబ్బా. ఎందుకంటే ఉన్నది ఏకదేవతే. ఏకదేవత కాదు, ఏకదైవం. దేవత వేరు, దైవం వేరు. దేవత అనేది రూపాలు, దైవం అనేది శక్తి. ఈ ఏకదైవం అనేది మనం పరబ్రహ్మ అని పిలుస్తాం. పరబ్రహ్మ అంటే దానికి అసలు రూపం లేదు, శక్తి మాత్రమే ఉంది. ఆ పరబ్రహ్మ ఈ సృష్టిని నడిపించడానికి ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రూపం తీసుకుందని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. ప్రధానంగా మనకి దేవతలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, అమ్మవారు. ఈ బ్రహ్మ సృష్టిని చేయటానికి బ్రహ్మగానే ఆ సృష్టిని కొనసాగిస్తారని, స్థితిగా అంటే ఈ లోకాన్ని క్షేమంగా ఉంచడానికి విష్ణువుగా ఆ రూపంతో కొనసాగిస్తారని, చివరికి లయం చేయడానికి రుద్రుడుగా అంటే శివుడుగా ఆ రూపంలో లయం చేస్తారని, ఇదిగాక ఈ ముగ్గురికి తగిన శక్తిగా బ్రహ్మకి సరస్వతిగా, విష్ణువుకి లక్ష్మిగా, అలాగే శివుడికి రుద్రాణిగా, అదే శక్తితో వారు ఈ సృష్టిని కొనసాగిస్తున్నారని మనకి శాస్త్రం చెప్తోంది. పురాణాలన్నిటి సారాంశం కూడా అదే. కాకపోతే మనం పరబ్రహ్మ ఒకటేనన్న విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా తెలుసుకున్నాం. పరబ్రహ్మని ఈ మూడు రూపాలతో సృష్టి చేస్తున్నారు, లయం చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు అని తెలుసుకున్నాం కనుక పరబ్రహ్మని ఏకదైవారాధన చేయడం చాలా ఉత్తమమైన విషయం. కాకపోతే సృష్టిలో ఉండే రకరకాల జీవరాశులు, ముఖ్యంగా మానవ యొక్క కోరికలు తీరడానికి ఆ కోరికలు తీర్చే దేవతలుగా కొంతమందిని స్వామివారే నియమించారు. వాటిల్లో మనకి లక్ష్మీదేవి సంపదకి, అలాగే చదువుకి సరస్వతీదేవి, ఆరోగ్యానికి అశ్విని దేవతలు, ఇలా రకరకాల అంశాలకి మనం కోరిక తీర్చుకోవడానికి కోసం దేవతల్ని ఆయన రూపంలో నుంచే ట్యాప్ చేయడానికి వీలుగా మనకి అందించారు. మనం కూడా అదే రూపంలో లక్ష్మీదేవి కావాలంటే, ఇప్పుడు ఎవరికైనా విద్యాభ్యాసం చేయాలంటే బాసరెళ్ళు అక్కడ సరస్వతి దేవాలయంలో చేస్తున్నారు. డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం. ఇట్లా మన కోరికలు తీరడం కోసం, కేవలం మన కోసం మనం స్వామివారిని ఆ రూపాల్లో ఆరాధిస్తున్నాం తప్ప, ఆ రూపంలో ఆరాధించినా కూడా మనం ఆరాధించేది పరబ్రహ్మాన్ని. పరబ్రహ్మం మాత్రమే ఇవ్వగలిగింది ఏంటంటే ముక్తి. ముక్తి అంటే మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం. ఈ జన్మరాహిత్యాన్ని కోరుకునే వాళ్ళు మాత్రం పరబ్రహ్మని మాత్రమే సాధించాలి, పరబ్రహ్మని మాత్రమే ఆరాధించాలనేది సత్యం. ఇది మనం ఏకదేవతారాధనకి, బహుదేవతారాధనకి మనం ఇచ్చే ఒక చక్కటి విశ్లేషణ అని అనుకోవచ్చు.